తెలంగాణ రాష్ట్రంలో కొట్టాలి, గట్టిగా కొట్టాలి అన్న భావనతో కమలం దళం పావులు కదుపుతుంది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అన్న ఆలోచనతో ఉన్న కాషాయ పార్టీ మొన్నటి ప్రధాని పర్యటనతో వచ్చిన జోష్ని కంటిన్యూ చేసేందుకు సరికొత్త ప్లాన్ను సిద్ధం చేసింది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో రామచంద్రరావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై క్షేత్రస్థాయి పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనిపైనే సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు మహేశ్వరరెడ్డి సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు. రైతులకి అండగా పోరాటం చేయాలని నిర్ణయించడంతో రైతు ఘోష, బీజేపీ భరోసా పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని బీజేపీ నేతలు తీర్మానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోలు సంక్షోభంపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సోమవారం నుండి 3 రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలు సెంటర్లను విజిట్ చేయనున్నారు. ధాన్యం కొనుగోలులో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. 80% ధాన్యం కొనుగోలు చేశామని సీఎం మాటలపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కొనుగోలు చేసింది 25% మాత్రమే అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా మీరు మోసం చేస్తా ఉన్నారో అదే మాదిరిగా అన్నం పెట్టేటువంటి రైతన్న 6 కాలాల పాటు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతుంటే రైతును ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. యూరియా బస్తాల దగ్గర నుంచి గన్ని బ్యాగుల వరకు, అదే మాదిరిగా వారు అమ్ముకునేటువంటి వారి పంటను అమ్ముకునే దగ్గర వరకు ప్రతి చోట దగ. వడ్ల కొనుగోలు జరిగితే దాంట్లో 10% అంటే మరి 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎవరి జేబులకు పోతా ఉన్నాయి? మరి ఇన్ని వేల కోట్ల రూపాయల దందా ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ నిక్కు తీర్చడానికే, రైతుల పక్షం నిలబడడానికే, రైతులకు భరోసా ఇవ్వడానికే భారతీయ జనతా పార్టీ రైతు ఘోష బీజేపీ భరోసా యాత్రను మొదలు పెడతా ఉంది. సోమవారం నుంచి బీజేపీ పక్షాన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలను కలిసి వెళ్తాం. మొదటి రోజు రామచంద్రరావు గారు కూడా మా వెంట వస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రకటిస్తామని ఒకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైన నేతలు చర్చించారు. ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా కోఆర్డినేషన్ చేసుకోవాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే స్పందించాలని, ప్రతి ఒక్కరూ ఫీల్డ్ విజిట్ చేయాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని ఈ సమావేశం ద్వారా నేతలకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకాడవద్దని, పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తేనే గమ్యాన్ని చేరుకుంటామని రామచంద్రరావు సూచించారు. వచ్చే నెల జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వస్తారని, కార్యవర్గ సమావేశానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.